జై శ్రీరామ్. బద్రీనాథుడి అనుగ్రహంతో అత్యంత వైభవంగా నిర్విఘ్నంగా భక్తుల గోత్రనామాలతో పూజలు పూర్తయ్యాయి. ఇప్పుడు కేదార్నాథ్ బయలుదేరి వెళ్ళడం జరుగుతోంది. మొత్తం మనకి 5 ప్రయాగాలు దేవభూమిలో ఉన్నాయి. దేవప్రయాగ, కర్ణప్రయాగ, రుద్రప్రయాగ, నందప్రయాగ, విష్ణుప్రయాగ. ఈ విధంగా 5 ప్రయాగలు ఉన్నాయి మనకు. అంటే ప్రయాగలో రారాజు కాశీ దగ్గరలో ఉంది. ప్రయాగ అలహాబాద్ అంటారు కదా, ఆ ప్రయాగ అన్నిటికన్నా రారాజు అన్నమాట. చాలా విశేషమైంది. ఈ కుంభమేళా జరిగేది అక్కడే. ఇక్కడ 5 ప్రయాగలు ఉన్నాయి. ఈ విధంగా అలక్నంద మరియు భాగీరథి నది, మందాకిని నది మొదలైన 12 నదులు ప్రవహిస్తూ వెళ్తాయన్నమాట. ఈ ప్రయాగల మీదుగా ప్రవహిస్తూ హరిద్వార్ వెళ్ళి ఋషికేశ్, హరిద్వార్ మీదుగా కాశీ వెళ్తాయి. ఈ విధంగా నడుస్తోంది స్వామివారి అనుగ్రహంతో. దేవభూమిని దర్శించాలి తప్పకుండా. అటువంటి అద్భుతమైన దేవభూమి. ఇవాడు మా ప్రయాణం ఎలా సాగుతుందో చూడండి ఒక్కసారిగా. హర 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 హర. ఈ విధంగా భగవత్ సంబంధమైనటువంటి పాటలు పెట్టుకొని ప్రయాణిస్తూ వెళ్ళటం జరుగుతోంది. భక్తులు చేసుకున్నటువంటి పుణ్యఫలం, నేను చేసుకున్నటువంటి పుణ్యఫలం వల్ల మాకు వచ్చినటువంటి డ్రైవర్ కూడా మంచి భక్తుడు. మనోజ్ అని, బ్రాహ్మడు. పైగా బ్రాహ్మణుడు డ్రైవర్గా ఉండడం ఆశ్చర్యం, దొరకడం. అతను కూడా చాలా భక్తిగా సేవిస్తూ వెళ్తున్నాడు మమ్మల్ని. హర 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 మహాదేవ్. మనోజ్ అతని పేరు. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై రాధే. చాలా ప్రశాంతమైన మనస్సుతో చిత్తాన్ని శుద్ధంగా పెట్టుకొని నిశ్చలతత్వే జీవన్ముక్తి. ఇది చాలా ప్రధానమైనటువంటి విషయం. అసలు పూజలు అందుకోసమే చేయాలి. ఎందుకోసం అంటే మనస్సు నిశ్చలం కావాలి. నిశ్చలం అయిందంటే ఏమిటి ఫలితం అంటే జీవన్ముక్తి అని చెప్పారు ఆదిశంకరులు. ఆ నిశ్చలతత్వం ఎలా వస్తుందంటే సత్సంగం ద్వారా వస్తుంది. సత్సంగం అంటే ఆధ్యాత్మిక విషయాలు, ధర్మ సంబంధమైన విషయాలు చెప్పేటటువంటి వాళ్ళ సాంగత్యం ఉండాలి. సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి. మంచి సాంగత్యం ద్వారానే నిస్సంగత్వం అంటే దుస్సాంగత్యాన్ని వదిలిపెడతామన్నమాట. మన ప్రయాణం సరైన దిశలో సాగుతుంది. జీవన ప్రయాణం నిస్సంగత్వే నిర్మోహత్వం. ఆ యొక్క చెడు సాంగత్యాన్ని లేదా సరైన దారి నుంచి మళ్ళిన వాళ్ళు మళ్ళీ దారిలో పడిపోతారు. దారి తప్పడం కాస్త మళ్ళీ దారిలో పడుతుంది అన్నమాట. మన జీవన ప్రయాణం నిస్సంగత్వం ఏర్పడుతుంది. నిస్సంగత్వం ద్వారా ఏ మోహత్వం ఉంది, మోహం పోతుంది. నిర్మోహత్వం వస్తుంది. మోహం తొలగిపోతుంది. నిర్మోహత్వే నిశ్చలతత్వం. ఆ మోహం తొలగిపోయిందంటే నిశ్చలం అయిపోతుంది మనస్సు. ఆ నిశ్చలతత్వమే జీవన్ముక్తి. ఇంకా తను బ్రతికి ఉండగానే మోక్షాన్ని పొందిన వాడితో సమానం. కాబట్టి దాని గురించి ఈ యొక్క శ్రద్ధగా ఈ పూజా కార్యక్రమాలన్నీ కూడా చేస్తూ నా మనస్సుని భగవంతుడి వైపు కేంద్రీకృతం చేసి ఉంచుతూ అనేక మంది మనస్సుల్ని కూడా ఈ మహాశక్తివంతమైన స్వయంభూ దేవతల మీదకి మనస్సు కేంద్రీకృతం అయ్యే విధంగా ప్రయత్నించడం జరుగుతోంది. అయితే అనేక మంది మహానుభావులు ఉన్నారు. వారంతా కూడా ఏ పని చేస్తూ ఉన్నా కూడా భగవంతుడిని ధ్యానిస్తూ సాధన చేస్తూ గడిపే మహానుభావులు ఎంతోమంది ఉన్నారు. హర హర హరోం హర హర.
ప్రతి పర్వతం కూడా శివస్వరూపంగానే కనిపిస్తోంది. కేదార్నాథ్ ప్రయాణం ప్రారంభమైంది. ఇప్పుడు మన మనస్సులన్నీ కూడా కేదార్నాథుడి మీద కేంద్రీకృతం చేసి ఉంచుదాము, ధ్యానిస్తూ ఉందాము, భక్తిగా స్వామిని సేవిద్దాము. జై శ్రీరామ్.